అమెరికా మధ్య దాడులు జరుగుతున్నాయి. అయితే ఈ దాడుల్లో నేపథ్యంలో కూడా ముఖ్య కారణం ఏంటంటే ఇరాన్ ముఖ్య లీడర్ ఎవరైతే ఉన్నారో ఖమేనీ మృతి చెందడం. అయితే ఆయన మృతికి వాడిన ఆ అస్త్రం ఏంటనేది ప్రస్తుతం చర్చాంశంగా మారింది. అయితే దీనికి సంబంధించి కూడా ఒక బ్రేకింగ్ అప్డేట్ ని మనం చూస్తున్నాం. అయితే మిసైల్ ఫ్రమ్ స్పేస్ అని కూడా ఆ వెపన్ ని అంటారు. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ అంతానికి ఇజ్రాయెల్ వాడిన అస్త్రం బ్లూ స్పారో. దీనికి మరొక పేరు ఏంటంటే అంతరిక్షం నుంచి దూసుకొచ్చే మృత్యువుగా కూడా ఇది పేరుగాంచింది. అయితే భూ వాతావరణం అంచు వరకు కూడా వెళ్లి లక్ష్యంపై నిలువుగా పడిపోయే బ్లూ స్పారో ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకర క్షిపాణి అంటూ కూడా నిపుణులు చెప్తున్నారు. అయితే రక్షణ వ్యవస్థలో దీన్ని గుర్తించలేవు కూడా. ఒకేసారి 30 క్షిపాణులు ప్రయోగించి ఖమేనీని లేపేసింది ఇజ్రాయెల్. అయితే ఇరాన్ తేరుకునే లోపే ఖమేనీ ఖతమయ్యారు. ప్రస్తుతం మనం ఏదైతే వీడియో చూస్తున్నామో ఆ వీడియోలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ప్రస్తుతం ఇజ్రాయెల్ మొత్తం ఇరాన్లో సంబంధించిన వారందరినీ కూడా హతం చేసింది. అయితే వీరి హతానికి సంబంధించి ఏదైతే వెపన్ యూజ్ చేశారో ఆ వెపన్ కి సంబంధించిన ఒక సీక్రెట్ అస్త్రం పేరు ప్రస్తుతం బయటకు వస్తుంది. దాని పేరే బ్లూ స్పారో. అయితే ఇది అంతరిక్షం నుంచి కూడా దూసుకొచ్చే మృత్యువుగా కూడా పేరుగాంచింది. అయితే ఆ అస్త్రం ఎలా ఉంటుందనేది ఇప్పుడు ఒకసారి మనం డీటెయిల్ గా చూద్దాం. The contract, and from their designs emerged the first prototype of the F-15 Eagle. لازم نفعل على المركز. يا ابني ప్రస్తుతం పశ్చిమాసియాలో కూడా మునుపెన్నడూ లేని విధంగా ఉద్రిక్తతలు తారా స్థాయికి చేరుకున్న ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మరణం ఆ దేశాన్ని కోలుకోలేని దెబ్బ తీయడమే కాకుండా ప్రపంచాన్నే యుద్ధం అంచున నిలబెట్టింది. అయితే ప్రస్తుతం ఖమేనీ మృతికి సంబంధించి కూడా ఒక వెపన్ యూజ్ చేసింది ఇజ్రాయెల్ గవర్నమెంట్. అదే ప్రస్తుతం బ్లూ స్పారోగా కూడా చెప్తున్నారు. అయితే ఇది మృత్యుతో పోరాడే ఒక వెపన్ అంటూ కూడా చెప్తున్నారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. రైట్ శివ, ప్రస్తుతం బ్లూ స్పారో అనే వెపన్ యూజ్ చేసినట్లు కూడా తెలుస్తుంది. అయితే ఇది ఎలా పనిచేస్తుంది, అసలు దీన్ని ఎక్కడ తయారు చేస్తారో డీటెయిల్స్ ఏంటి? రైట్ వినయన, ఇటు పశ్చిమాసియాలో యుద్ధం కొనసాగుతుంది. యుద్ధం సందర్భంగా ఇజ్రాయెల్, అమెరికా, ఇరాన్ ఈ 3 దేశాల మధ్య 8వ రోజు కూడా యుద్ధం కొనసాగుతుంది. ప్రధానంగా ఈ యుద్ధానికి సంబంధించి ఖమేనీని హతమార్చే సమయంలో వినియోగించిన బ్లూ స్ప్రే దానికి సంబంధించి ప్రధానంగా కొంత ప్రచారం జరుగుతోంది. మిసైల్ ఫ్రమ్ స్పేస్ ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీకి అంతానికి ఇజ్రాయెల్ వాడిన అస్త్రం బ్లూ స్పారో, అంతరిక్షం నుంచి దూసుకొచ్చే మృత్యువుగా కూడా దీనికి పేరుంది. భూ వాతావరణం అంచు వరకు వెళ్లి నిర్ణయించుకున్న లక్ష్యం వైపు నిలువుగా పడిపోయే బ్లూ స్పారో ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకర క్షిపణిగా పేరుంది. రక్షణ వ్యవస్థలు దీన్ని గుర్తించలేవు. శత్రు దేశాలకు సంబంధించిన రక్షణ వ్యవస్థలు ఏవైతున్నాయో దీన్ని గుర్తించే అవకాశం లేదని కూడా చెప్తున్నారు. అంటే ఒకేసారి 30 క్షిపణులు ప్రయోగించి ఖమేనీని ఇజ్రాయెల్ హతమార్చింది. ఇరాన్ తేలుకునే లోపే ఖమేనీ ఖతమయ్యారు. అంటే 28వ తేదీన ఒక కాంపౌండ్ లో ఇరాన్ సుప్రీం ఈ అయతుల్లా ఖమేనీ సమావేశమయ్యారు. సమావేశమైన నేపథ్యంలోనే ముందస్తుగా వారు సేకరించిన సమాచారం కానీ అక్కడ మొత్తం రాడార్ వ్యవస్థ అంతా కూడా నిర్వీర్యం చేసి హ్యాక్ చేసిన తర్వాత ఇరాన్ దాడి చేసింది. దాడిలో దాదాపు 30 క్షిపణులను మిసైల్స్ ను ప్రయోగించిన నేపథ్యంలో మొత్తం ఒక్కొక్క మిసైల్ క్షిపణి 1000 కిలోల వినియోగించారు. ఈ 1000 కిలోలు అంటే దాదాపు 30,000 కిలోల మిసైల్ ను వినియోగించిన నేపథ్యంలో మొత్తం అక్కడ బిల్డింగ్ అంతా కూడా, భవనం అంతా కూడా అక్కడ మీటింగ్ జరుగుతున్న కాంపౌండ్ అంతా కూడా కోసిపోయింది. దాంట్లోనే ఖమేనీ హతమయ్యారు. అంటే ఇజ్రాయెల్ అభివృద్ధి చేసిన ఈ బ్లూ స్పారో
2000 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాన్ని కూడా ఛేదించగలదు అని కూడా చెప్తున్నారు. అంటే ఈ మిసైల్ పొడవు 6.5 మీటర్లు, అలాగే దాని బరువు 1.9 టన్నులు బరువు ఉంటుందని కూడా చెప్తున్నారు. యుద్ధ విమానం నుంచి ఈ అధునాతన బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగిస్తారు. అది బయటికి దూసుకురాగానే భూ వాతావరణం అంచుకు వెళ్లి తిరిగి అక్కడి నుంచి భూమి మీద ఉన్న లక్ష్యాన్ని టార్గెట్ చేస్తున్నట్టు కూడా రక్షణ రంగ నిపుణులు చెప్తున్నారు. అందుకే దీన్ని మిసైల్ ఫ్రమ్ స్పేస్ గా కూడా పిలుచుకుంటారు. ఇది చాలా సార్లు శబ్ద వేగంతో నిలువుగా టార్గెట్ మీదకు పడిపోతుంది. దాంతో ఈ గగనతల రక్షణ వ్యవస్థలు దాన్ని గుర్తించి స్పందించడానికి కూడా సమయం ఉండదంటూ కూడా రక్షణ రంగ నిపుణులు చెప్తున్నారు. ఈ వ్యవస్థలు పైనుంచి నిటారుగా వచ్చే వాటిని అంత సులభంగా గుర్తించలేవని కూడా చెప్తున్నారు. ఇక శత్రు దేశాల నుంచి వచ్చే బాలిస్టిక్ మిసైల్ ను అడ్డగించేందుకు ఇజ్రాయెల్ యారో మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ ను అభివృద్ధి చేసింది. దానిని టెస్టింగ్ కోసం ఈ స్పారో క్షిపణులను తయారు చేసింది. ఇందులో ప్రధానంగా 3 రకాల సిస్టమ్స్ ఉన్నాయి. ఒకటి బ్లూ, బ్లాక్, సిల్వర్ స్పారో అని 3 రకాల క్షిపణులు తయారు చేసిన తొలుత వీటిని టెస్టింగ్ కోసమే తీసుకున్నప్పటికీ కూడా తర్వాత వాటిని శత్రు దేశాలపై ప్రయోగించడానికి సిద్ధమైంది. దానిలో భాగంగా అతి తక్కువ సమయంలో అత్యంత ఖచ్చితత్వంతో చేసే దాడులకు బ్లూ స్పారో బాగా సరిపోతుందని కూడా రక్షణ రంగ నిపుణులు చెప్తున్నారు. ఇక ఇప్పుడు ఇదే ఖమేనీ సహా ఇతర ఉన్నతాధికారుల సమావేశం కాంపౌండ్ లో ఢీకొట్టింది. అది ఫిబ్రవరి 28వ తేదీన ఉదయం 7:30 సమయంలో ఇజ్రాయెల్ F-15 యుద్ధ విమానాలు, ఇతర ఎయిర్ క్రాఫ్ట్ లను అమెరికా, ఇజ్రాయెల్ బలగాలు మోహరించాయి. 2 గంటల తర్వాత 30 క్షిపణులను లాంచ్ చేశాయి. అందులో బ్లూ స్పారో కూడా ఉన్నట్లు ప్రధానంగా ప్రచారం జరిగింది. ఈ బ్లూ స్పారోను వినియోగించి ఆయతుల్లా ఖమేనీని హతమార్చారు. తర్వాత జరుగుతున్న పరిణామాలతో మనం చూస్తున్నాం. 28వ తేదీన యుద్ధం మొదలైంది, ఇజ్రాయెల్ మొదలుపెట్టింది. ఇంకా ఇప్పుడు ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ 3 దేశాలు కూడా ఒకరి మీద ఒకరు దాడులతో ప్రజలు పశ్చిమాసియా కూడా అంతా కూడా అడ్డుడుగుతోంది. మరోవైపు ఇటు అమెరికా సైన్యం అయితే తీవ్ర కన్నీటి పర్యంతం అవుతున్నారు. మీ పంతం కోసం మా ప్రాణాలు తీస్తున్నారు, మమ్మల్ని ఈ యుద్ధంలోకి పంపించొద్దంటూ కూడా లేఖలు రాస్తున్నారు. కొంతమంది బహిరంగంగా సోషల్ మీడియా వేదికగా కూడా కన్నీటి పర్యంతం అవుతూ రోధిస్తూ కూడా వారి కుటుంబ సభ్యులు తలుచుకుంటూ మమ్మల్ని యుద్ధానికి పంపించొద్దంటూ కూడా వారంతా ట్రంప్ ను వేడుకుంటూ కూడా పరిస్థితి కనిపిస్తోంది. అయితే ఈ ఖమేనీ మృతి తర్వాత ఇటు ఇరాన్ కూడా ఆర్థికంగా బాగా నష్టపోయింది. ఇటు చాలా వరకు ఆస్తి ప్రాణ నష్టాలు కూడా చవి చూస్తుంది. అట్ ద సేమ్ టైం అమెరికా కూడా ఇదే విధంగా ఆర్థిక నష్టాన్ని చవి చూస్తోంది. అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. ఇటు ఇజ్రాయెల్ కూడా సేమ్ సీన్ రిపీట్ అవుతోంది. అక్కడ కూడా అదే విధంగా ఆస్తి ప్రాణ నష్టాలు జరిగాయి. కానీ ఎక్కడ కూడా ఏ ఒక్కరు వెనక్కి తగ్గకుండా ఒకరిపై ఒకరు దాడులు ప్రతిదాడుతో ఈ పశ్చిమాసియా దేశాలు అట్టుడుకుతూ ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. కానీ సామాన్య ప్రజలు మాత్రం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. అంటే కేవలం పంతం కోసమే ఈ యుద్ధం జరుగుతుందా, లేదా దేశ ప్రయోజనాల కోసం యుద్ధం జరుగుతుందా అని కూడా ఆలోచించుకోవాలి దేశాధినేతలు అనేది ప్రధానంగా ఈ సామాన్య ప్రజలు తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ప్రజెంట్ సిచ్యువేషన్ చూసుకుంటే మాత్రం దాడులతో మాత్రం ఈ గల్ఫ్ కంట్రీస్ కానీ పశ్చిమాసియా దేశాలు ఏవైతున్నాయో వాటి వేడి కూడా ఇరాన్ దాడి చేస్తుంది. దానికి ప్రతిగా అమెరికా, ఇజ్రాయెల్ కూడా దాడి చేస్తూ ఉన్నాయి. అంటే ప్రధానంగా ఇక్కడ చర్చ జరుగుతోంది. ఈ ఇరాన్ సుప్రీమో లీడర్ ఆయతుల్లా ఖమేనీ మరణం సమయంలో ఎటువంటి మిసైల్స్ ను వినియోగించింది అనే అంశంపై ప్రధానంగా ఇప్పుడు చర్చ కొనసాగుతోంది. బ్లూ స్పారో అనేది వినియోగించి ఆయతుల్లా ఖమేనీని హతమార్చారనేది కూడా ప్రధానంగా నిర్ధారణ అవుతోంది. రైట్ శివ, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. ఎస్, మనం చూస్తున్నాం పశ్చిమాసియాలో కూడా మునిపెన్నడూ లేని విధంగా ఉద్రిక్తతలు తారా స్థాయికి చేరుకున్నాయి. ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ మరణం ఆ దేశాన్ని కోలుకోలేని దెబ్బతీయడమే కాకుండా ప్రపంచాన్నే యుద్ధం అంచున నిలబెట్టింది. ఇక ఈ ఆపరేషన్ కోసం ఇజ్రాయెల్ వాడిన బ్లూ స్పారో క్షిపణి ఇప్పుడు రక్షణ రంగం నిపుణులకు ఆశ్చర్యపరుస్తుంది. ప్రస్తుతం ఆ బ్లూ స్పారో ఏ విధంగా ఉంటుందో కూడా మనం విజువల్స్ రూపంలో కూడా బిగ్ టీవీ స్క్రీన్ మీద చూస్తున్నాం. అయితే పశ్చిమాసియా మొత్తం కూడా రణరంగమైంది. దశాబ్దాలుగా మధ్య ప్రాచాన్యాన్ని తన కనుసన్నల్లోనే శాసించిన ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ సకం ముగిసింది. అయితే ఈ ముగింపు వెనుక ఉన్నది సామాన్యమైన దాడి కాదు, అంతరిక్షం అంచు నుంచి దూసుకొచ్చిన ఒక మృత్యు పాసం. అదే ఇజ్రాయెల్ అమలు పొంది ఉన్న అత్యంత శక్తివంతమైన బ్లూ స్పారో బాలిస్టిక్ క్షిపణి. ఫిబ్రవరి 28 ఉదయం 7:30 సమయంలో అమెరికా, ఇజ్రాయెల్ కూటమికి చెందిన F-15 యుద్ధ విమానాలు గగనతలంలోకి దూసుకు వెళ్లాయి. ఇక
ఇక మరో 2 గంటల్లోనే అంటే సరిగ్గా 9:30 ఇరాన్ గడ్డపై నిప్పుల వర్షం కురుస్తుంది. సుమారు 30 క్షిపణులు ఇరాన్ స్థావరాలపై విరుచుకుపడగా అందులో ఒకటి ఖమేనీ ఉన్న కాంపౌండ్ ను నేలమట్టం చేసింది. ఆ క్షిపణి పేరే బ్లూ స్పారో. అయితే నిజానికి కూడా ఇది చూసుకున్నట్లయితే శత్రు క్షిపణులకు అడ్డుకునే యారో డిఫెన్స్ సిస్టమ్ టెస్టింగ్ కోసం తయారు చేసిందంటూ కూడా నిపుణులు చెబుతున్నారు. కానీ ఇప్పుడు దీనిని ఇజ్రాయెల్ మరణాయుధంగా మార్చింది. యుద్ధ విమానం నుంచి కూడా ప్రయోగించగానే ఇది నేరుగా భూ వాతావరణం అంచు వరకు కూడా వెళ్లి అక్కడి నుంచి శబ్ద వేగంతో నిలువుగా టార్గెట్ మీదకు పడిపోతుంది. సాధారణ గగనతలం రక్షణ వ్యవస్థలు నిలువుగా వచ్చే క్షిపణులను గుర్తించలేవు. ఆ విరామమే ఖమేనీ ప్రాణాలను బలిగొంది.